మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా, 5 పదుల అనుభవాలు పెదవి విప్పగా, సాగించిన పయనాలు సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు, తల పండిన వివరాలు తెర వెనక విషయాలు, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని. మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర ఝరి సౌందర్య లహరి, సౌందర్య లహరి. సౌందర్య లహరి. తద్దినక తప్పదిక ధీంతనక తక్కదిక, దబాయించే తిల్దే దుంపతగా జబ్బల రైక. నిభాయించే దిట్ట నిప్పుసెగ నివ్వెరపోగా. తద్దినక తప్పదిక. నమస్తే. ఎంవీఆర్ మాల్ వైజాగ్ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవానికి స్వాగతం, సుస్వాగతం. సౌందర్య లహరి, సౌందర్య లహరి. సౌందర్య లహరి. ఓ కుర్రాడు ఆర్టిస్ట్ అయ్యి క్లాప్స్ కొట్టించుకోవాలని కలలు కన్నాడు. కానీ ఫేట్ క్లాప్ పట్టుకుని అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు. కలని వదలలేదు. పట్టుదలతో ఆర్టిస్ట్ అయ్యాడు. అక్కడి నుంచి హీరో అయ్యాడు. ఆ తర్వాత స్టార్ గా ఎదిగాడు. ఎంతటి స్టార్ గా అంటే ప్రేక్షకుల చేత చప్పట్లు మాత్రమే కాదు, ఈలలు కూడా కొట్టించుకునేంత మాస్ మహారాజాగా ఎదిగాడు. లెట్ మీ వెల్కమ్ రవితేజ. नौटंकी 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 न नौटंकी 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 चो. అండ్ ఆ నెక్స్ట్ గెస్ట్ మిరపకాయ లాంటి నేటి తరం దర్శకుల్లో వన్ అండ్ ఓన్లీ గబ్బర్ సింగ్ హరీష్ శంకర్. ఏ కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను వేసి పారిపోతే ఎల్లా. వెల్కమ్ ఇద్దరికి మరోసారి స్వాగతం, సుస్వాగతం. Thank you. ముందుగా నేను రవితేజ్ గారు, మీరు పండుగ చేసుకునే టైం కాదు. ఆల్మోస్ట్ 50 ఫిల్మ్స్ మీరు కంప్లీట్ చేసుకోబోతున్నారు. మీకు ఒక పండుగే. ఆయన 50 సంవత్సరాలు అయితే మీకు 50 సినిమాలు. కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. Thank you. ఫస్ట్ టైం రాఘవేంద్రరావు గారి గురించి ఎప్పుడు విన్నారు, అసలు ఎప్పుడు కలిశారు? నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఒకటి విజయవాడ అప్సరా థియేటర్లో. యాక్చువల్లీ మార్నింగ్ ఆ రోజు అలారం అంటే ప్రైవేట్ క్లాస్ అని చెప్పి ట్యూషన్ చెప్పేసి వెళ్ళిపోవడం పొద్దునే థియేటర్కి. సో అక్కడ అప్సరా థియేటర్ అనమాట, చాణిక్య శబ్దం రిలీజ్ అయింది. అయితే థియేటర్కి వెళ్ళేసరికి నేను 1 గంట లేట్ అయ్యేసరికి టికెట్లు అయిపోయినాయి. అయితే నేను ఇంకా టోటల్గా డిసప్పాయింట్ నడుచుకుంటూ, మీకు విజయవాడ ఐడియా ఉంటుంది కదా, ఆ బీసెంట్ రోడ్ వైపుకి లక్ష్మీనగర్ నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఎర్ర కాగితం కనిపించింది. ఒకటి తీసి చూశాను, టికెట్ ఎవరితో పడిపోయింది. నా ఆనందం మామూలు ఆనందం కాదు. అంటే అదేంటంటే నేను చూడాలి, బికాస్ నాకు ఒక టాక్ చెప్పకూడదు, నేనే టాక్ చెప్పాలి. చూసుకొని పైగా ఏంటంటే అప్పుడు నేల, బెంచి, రిజర్వ్, బాల్కనీ. మాది బడ్జెట్ 210, 110, 210 టికెట్లు 325, 425. నా దొరికిన టికెట్ 325. Double bonus. అది చూసి లోపలికి వెళ్ళి అసలు ఆనందం వేరు అసలు. చాణక్య శపథం మీరు హీరో హీరోయిన్ల కోసం వెళ్ళారా, రాఘవేంద్రరావు గారి పేరు విని వెళ్ళారా? అప్పటికి ఏంటి మీ మైండ్ సెట్? హీరో హీరోయిన్ అనేది కామన్. రాఘవేంద్రరావు గారు అనేది స్పెషల్. ఆ సినిమాకి రాఘవేంద్రరావు డైరెక్షన్ అయితే మాత్రం మేము కొంచెం స్పెషల్ గా ఫీల్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే ఆర్టిస్ట్ స్పెషల్ గా చూపించే అతి తక్కువ డైరెక్టర్ ఈయన. ఎప్పుడు కలిసారో గుర్తుందా? ఫస్ట్ నేను ఆయన చూసింది, నేను చెన్నై వెళ్ళిన కొత్త ప్రకాష్ స్టూడియోలోనే ఫస్ట్ టైం ఆయన బయట చూసింది. నేను ఐ మీన్ దగ్గరగా చూసింది, రుద్రనేత్ర షూటింగ్ అప్పుడు. అప్పుడు ఏం చేస్తున్నారు అంటే కింద అండర్ గ్రౌండ్ ఫైట్ ఏదో చేస్తున్నారండి చిరంజీవి గారితో చేస్తుంటే. అప్పుడు ఫస్ట్ ఇన్ని ధైర్యంగా, అంటే ఈయన విజయవాడ కొంచెం సినిమా ఫంక్షన్స్ గాటికి వెళ్తుంటే దూరం నుంచి చూడటమే తప్ప. సో అప్పుడే ఇంకో అక్కడ ఫీలింగ్ చెప్తాను హరీష్. నాకేంటంటే ఇది చూస్తుంటే ఒక్కరోజు మీ దగ్గరికి వచ్చి మీతో కూర్చొని మాట్లాడతాను అనుకుంటా ఉంటాను. అంటే కాన్ఫిడెన్స్ అంతే, కాన్ఫిడెన్స్ అంతే. అయితే అది ఫస్ట్ టైం ఆయన చూడటం. ఇంకా ఆయనే చూసాను నేను.
ఈయన చూడలేదు. ఈయన చాలాసేపు చూడటం చేసింది. ఎందుకంటే ఈయన గెడ్డం, ఈయన అసలు కమాండ్, ఈయన గురించి వినేవాడిని. నా రూమ్మేట్ వైవేష్ చౌదరి, ఈయన అసోసియేట్, చీఫ్ అసోసియేట్. తను చెప్పటం, మాట్లాడుకోవటం, ఈయనేంటి ఎక్కువ డిస్కస్ చేసుకునేవాళ్ళు. Right. హీరోని ఎలా చూపించాలి, హీరోని ఎలా చూపించాలి, అది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అప్పుడు కొంచెం డాన్స్ అంటే బాగా ఇదనమాట. ఈయన ఫస్ట్ టైం రుద్రనేత షూటింగ్ జరుగుతున్నప్పుడు అజయ్ మా కజిన్ వరాలజ్ గారు అబ్బాయి, సో అతను వచ్చి కొంచెం ఇలాగ ఏదో మావాడు ఏదో అన్నాడంటే, ఏమయ్య నువ్వేదో అంటే కదా, అది చాలు ఏమయ్య అది కాదు పక్కన తీసేయండి ఆయన నన్ను వచ్చి అడిగాడు. అంతగా నీకేంటంటున్నా అనుకో, అంత థ్రిల్గా ఫీల్ అయ్యాడు. రుద్రనేత టైం అల్లరి పీరియడ్ అప్పుడు రాజశేఖర్తో మ్యూజికల్ ఎలా చేయాలి, ఎలా ఒప్పించాలి, ఈ గొడవ తప్ప సోదరి ఈ అబ్బాయి అంటే 4 ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఓకే కరెక్ట్ కదండి. ఇప్పుడు మీరు డిఫరెంట్ గా అనుకుంటుంది మ్యూజికల్ ఫిల్మ్, లవ్ స్టోరీ రాజశేఖర్ గారితో ఎలాగనేది ఆ టెన్షన్ ఎక్కువ ఉంటుంది కదా ఆయనకి. ఈ పక్క నలుగురు వాళ్ళు ఏదో చేసుకుంటూ పోతారు, ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఆ క్లిప్పింగ్స్ ఇప్పుడు చూస్తే ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు అల్లర్బీడ్ లో చూసినప్పుడు ఇప్పుడు కంప్లీట్ మళ్ళీ రవేనే చూస్తుంటే తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ హరీష్ గారు మీరు అన్నారు కాబట్టి ఆ మూమెంట్స్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. అల్లరి పీరియడ్ లో కామెడీ సీన్స్ అట్లాగే ఉన్నది. ఎనర్జీ కూడా అలాగే ఉంది కదా, టైమింగ్, బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు నేను చెప్పే కదా ఏదైనా ప్రూవ్ చేయాలి అనేది, ఆ ఫైట్ కొడుతున్నప్పుడు నాకు డాన్స్ చేస్తున్నప్పుడు నాకు సంతోషం ఏంటంటే అది చిన్న వేషం వేసినా ఏ వేషం వేసినా ఫస్ట్ పిక్చరే మన ఇద్దరం చేసిందంటే 200 days ఆడింది. రాఘవేంద్రరావు గారు 110 సినిమాలు చేశారు, రవి ఇప్పటికి 50 సినిమాలు అయింది. వీళ్ళిద్దరూ ఈ సినిమా అల్లరి పీరియడ్ లో మొదటి సినిమా అయిన తర్వాత దాదాపు 40 సినిమాలు చేశారు డైరెక్టర్ గారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా ఎందుకు రాలేదంటారు? మనకు ఇంకా ఆ కాంబినేషన్ చూసి అదృష్టం మనకు రాలేదు. కానీ నేను చెప్పనా, ఇప్పుడు మీరు చెప్పండి. నేను చెప్పనా, అనిల్ వచ్చి తను ఒకటి ప్రపోజల్ తీసుకొచ్చాడు చేద్దామని. ఈయన పేరు చెప్పండి, డెఫినెట్ గా అల్లరి పీరియడ్ లాంటిది, లేదా మన రౌడీ అల్లుడు లాంటిది, అలాంటివి రకరకాల అనుకున్నాం, బట్ వర్కౌట్ అవ్వలేదు అంతే. దట్స్ ఆల్. అండ్ అన్నయ్య కరెక్ట్ హీరో ఫామ్ కి వచ్చేసరికి ఒక చిన్న బయట తెలిసింది ఏంటంటే ఆయన కంప్లీట్ రూట్ షిఫ్ట్ చేశారు. ఆయన అన్న రామదాసు అంటే ఆయన ఒకసారి గేర్ మార్చారు. ఆయన దీనికి వెళ్తే వెళ్ళిపోయేసరికి ఒకసారి మేము యూఎస్ వెళ్ళాం. యూఎస్ లో ఏదో ఫంక్షన్కి వెళ్తే నువ్వు అది చేస్తావని అడిగారు. ఏది పాండురంగడు అంటే నేను నా ఫేస్ కి పాండురంగడికి ఏమైనా సంబంధం ఉందండి? సింధూరం చూసి పిక్చర్ గా బాగా నచ్చింది, అనుకున్నంత సినిమా ఆడలేదండి, కమర్షియల్ ఆడలేదు, మంచి పేరు వచ్చింది. నేనేమో వేరే దాంట్లో అసలు బిజీగా వెళ్తాను, బట్ లోపల నాకు అన్ని నా లక్షణాలు ఉన్న వేషాలే వేస్తాను. ఎగ్జాక్ట్లీ అదే కదా కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, మీకు కావాల్సిన హీరో లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. ఈయన ఇచ్చిన ఒక మంచి కాంప్లిమెంట్, అది ఎప్పటికీ మర్చిపోలేను నేను. ఇప్పుడు యాసిడ్ గా నా 100 సినిమా కథలు అన్ని ఇడితో చేసి వచ్చాను. రవి గురించి హరీష్ 2 యాంగిల్స్ నాకు బాగా ఇష్టం. అంటే విక్రమార్కుడులో కొండవీటి సింహంలో రామారావు ఎలా చేస్తారో ఆ పవర్ ఉంది. రాజమౌళి ఆయన ఫేడ్ గోస్ట్ అండి, ఎందుకంటే తను ఇలాంటి క్యారెక్టర్ నాతో చేయించాలని నమ్మి చేయించారు. అది అసలు ఆ క్యారెక్టర్ ఉన్నసేపు బేసిక్ గా మనం దాంట్లోనే ఉంటాం, ఇన్వాల్వ్ అయి ఉంటాం. నా కెరీర్ మొత్తం నా దేశం ఇన్వాల్వ్ అయ్యి ఉండి ఆ డ్రెస్ చేసిన తర్వాత ఇంక దాంట్లోనే ఉండండి. లేకపోతే రాదు. నాకు అసలు ద బెస్ట్ క్యారెక్టర్. సీన్ కూడా ఎవ్రీ షాట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ షాట్. నాకు రాతోడు కొత్త, సత్యబాబు ఏమో రాజమౌళితో కొత్త కదా. సత్యబాబు అంటే అసలు నచ్చేది కాదు, అప్పుడు చాలా చేసిన కదా అలాంటి క్యారెక్టర్స్ చేసి నాకు పెద్ద నచ్చింది. నాకు రాతోడు సీన్ ఎప్పుడు వస్తుంది వెయిట్ చేస్తుండే నేను. ఆయన సత్యబాబు ఎప్పుడు వస్తాడు ఆయన వెయిట్ చేస్తుండేవాడు. లేదా సత్యబాబు నాకు సార్ చూడాడా నాకు బాగా నచ్చింది. నేను ఒకసారి కలిసినప్పుడు కూడా అన్నాను, అసలు వాళ్ళందరూ ఏం చేశారా ఈ లోపల చక్కర గిల్లు పెట్టేవాళ్ళు. గిల్లేట ఇంకా కొన్ని చాలా ఉంటాయి దాంట్లో. ఏంటంటే వాళ్ళలో ఉన్న వాళ్ళు బేసిక్గా జూనియర్ ఆర్టిస్టులు కొంచెం ఒకళ్ళు ఇద్దరు కొంచెం సెన్సిబుల్ గా ఉంటారు కదా, వాళ్ళని సెలెక్ట్ చేసుకుని నేను ఈ టైంలో 2 రౌండ్లు ఎగిరిగిస్తా ఇలా చేస్తాను కొంచెం చెప్పున్నా. నేను కొరికితే ఐ షుడ్ ఫీల్ యువర్ టీత్ అన్న, నాకు అలా కొరకమని చెప్పాను. జుట్టు పట్టుకునే అరే రవితేజ వద్దు హీరో సత్యబాబు కెలికేడు జుట్టు పట్టుకుంటే ఎలా చేస్తావు, అలా జుట్టు పట్టుకుని లాగేమని చెప్పాను. అప్పుడే వర్కౌట్ అవుతుంది అని చెప్పి. నాకు దీంట్లో ఇంకొక సూపర్ అంటే నేను ఎలా ఫీల్ అయినంటే అది ఆ విషయం చెప్పిన తర్వాత ఈ సీన్ అంతా అయిపోయింది. రాజ్ అసలు కట్ చెప్పడం మర్చిపోయాడు. మేము చేస్తున్నాం యూనిట్ ఒక 200 మంది యూనిట్ మొత్తం అందరూ నవ్వుతున్నారు విపరీతంగా పట్టుకొని. నేను చేసి కట్ చెప్పడని చెప్పి నడుచుకుంటూ మామూలుగా మానిటర్ దగ్గరికి వెళ్తే అక్కడ పట్టుకొని నవ్వుతున్నాడు రాజు. అది నేను పెద్ద సార్ మామూలుగా అది ఆల్మోస్ట్ నాకు అవార్డు లాంటిది. అది డైరెక్ట్ మామూలుగా రౌడీలు కొడతారు కానీ నువ్వు చేసి
ఇంకోటి చేస్తే బాగుండదు. కరెక్ట్ కరెక్ట్. అట్లా కొన్నిటికి నువ్వు మిగతా వాళ్ళు ఎవరు చేసినా నువ్వు చేయొచ్చు, బట్ నువ్వు చేసినవి ఇంకోటి చేస్తే అంత కన్విన్సింగ్ గా ఉండదు. దట్స్ ద కాంప్లిమెంట్, ఐ గెస్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రొమాంటిక్ దర్శకుల్లో కూడా ఈయన చిలిపి కృష్ణుడు ఎక్కువ. అలాంటి మాస్ కృష్ణుడు మీరు కదా? హీ హిమ్సెల్ఫ్ వెరీ రొమాంటిక్ కదా. అయ్యి మాకు తెలియదు అని చెప్పాలి. బట్ ఇప్పుడు ప్రతి డైరెక్టర్ సరే వాడు ఏంటనేది వాడి సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఈస్ వెరీ రొమాంటిక్ బేసికలీ. ఎలాగో ముగ్గురు ఎంటర్టైనర్స్ ఇక్కడ ఉన్నారు అండ్ ఆర్ మాస్ మహారాజా ఇస్ హియర్. చిలిపి కృష్ణుడిలా నవ్వుతూ ఉంటారు. ఇక్కడ కూడా మీరు అన్నట్టు ఆయన రొమాంటిక్ కాబట్టి టుడేస్ థీమ్ ఈజ్ దర్శకేంద్రుడి చిలిపి చేష్టలు. ఫ్యాంటాస్టిక్. పట్టాభిషేకర్ నుంచి ఒక చిలిపి సన్నివేశం రాబోతుంది. దిస్ ఇస్ ఫ్రమ్ వండర్ఫుల్ సాంగ్. రవి, ఆ బాల్ అతను తీసుకుండకపోతే ఏమయ్యేదండి? గొంతుకి అడ్డం పడేది. ఆ బాల్ అమ్మాయి నోట్లో ఇతని నోట్లోకి వచ్చింటే ఎలా వచ్చిందని దానికి ఒక్కొక్కటి ఒక విజువల్ ఉంటది. సో ఎవడి ఊహలో వాడి సినిమా అనమాట. అది సైకలాజికల్ ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది డైరెక్ట్ కిస్ చూపించిన దానికంటే. నాకు ఈయన కొన్ని సాంగ్స్ అసలు ఎస్పెషల్లీ శ్రీదేవి గారితో చేస్తే సూపర్ సార్. ఆఖరి పోరాటంలో మీకు ఇఫ్ యు రిమెంబర్ ది ఫిల్మ్ ఎండమూరి గారు క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది? ఫేవరెట్ హీరోయిన్ మగాడంటే చిరాకు. ఓ ఆ క్యారెక్టర్. ఓకే ఓకే ఓకే. మగాడంటే సుహాస్ ముట్టుకుంటే చేతులు కడిగేసుకొచ్చేస్తారు. చేతులు కడిగేసుకుంటా. ఆ అమ్మాయికి మగాడి మీద పడితే ఇక్కడ ఇక చిన్న మైన్యూట్స్ అంటే నేను బేసిక్ గా మైన్యూట్స్ బాగా అప్లోడ్ చేస్తాను. ఈయనకి ఏది ఆర్డర్ గా ఉంటుంది ఏది ఆర్డర్ గా ఉండదో ఈయనకున్న క్లారిటీ మామూలు క్లారిటీ కాదు. ఇప్పుడు ఒక షార్ట్ లో ఆ గుల్స్ బయటకు వచ్చింది కదా, యాక్చువల్లీ తెరవాలి లాగుతుంటే ఈయన మూయించారు సీదా మైనాట్. ఇదే బాగోదు, ఇట్ లుక్ ఆడ్. అది ఈయన అంటే అనయ్య ఇప్పుడు అది ఆడవాళ్ళ మీద ఒక సంవత్సరాలుగా చేసిన రీసెర్చ్ వాళ్ళు వచ్చిందంటవా లేకపోతే అంటే తెలుసుకోవాలి కదా? నెక్స్ట్ రైటర్లు తెలుసుకోదండి, నెక్స్ట్ జనరేషన్ రైటర్లు తెలుసుకోకూడదా? గురుగారు నాకు అసలు ఇప్పుడు ఈ సీన్ చేస్తున్నాం కదా, హీరోయిన్ ఏమని చెప్తారు ఇప్పుడు ఈ సీన్ జరుగుతుంది? అందులో సుహాసిని చెప్పడం మరీ కష్టం. నేను చేయనంటే ఏం చేస్తారో క్వశ్చన్ అడుగుతుంది. కరెక్టే. మగాడంటే ఇష్టం లేని క్యారెక్టర్ నచ్చేటట్టు చెప్తాం కదా మనం. పోస్ట్ మ్యాన్ దగ్గర కొట్టుకుని ఆ సీన్లను తీసేస్తే అలాంటిది ఈ పరిస్థితి వస్తుంది. ఒకసారి ఎవడో చొక్కితే గబుక్కున్న గొంతులో వరకు ఇలాంటి వాడి మటు కోడేటర్లు ఏమైనా పంపరు, మీరే ఇంటరాక్ట్ అవుతుంటారు కదా? కూర్చుని ఏదో పడుకున్నప్పుడు దగ్గర ఉండి సిన్సియర్ గా డైరెక్టర్ గా 2-3 సార్లు నన్ను ఎవరికి చేయని కూడా చేస్తున్నాను. ఒక కలర్స్ వేసేసి డ్యామ్ మీద నుంచి చిరంజీవిని సుహాసిని జారాలి. జారాలంటే జారడం కష్టం, వాటర్ ఫ్లో ఉండదు. అందులో టిఫిన్ తినే ప్లేట్ బొమ్మ కింద పెట్టి దాని నుంచి దారి ఒక హీరోయిన్ వరుసగా ఇప్పుడు చెప్పరా తర్వాత చెప్తారా వరుసగా హిట్లు వస్తున్నాయి. ఒక 4-5 హిట్లు వచ్చినాయి. ఎవరో మామూలుగా ఇండస్ట్రీలో ఉంటాయి కదా, ఎప్పుడు చూసినా ఆయన ఈ గ్లామర్ చూపిస్తున్నాడు, మీలో ఉన్న టాలెంట్ బయటకు రాగట్లేదు, ఇటువంటి ఏదో అని నాకు డేట్లు ఇవ్వట్లేదు. ఆ బ్యాచ్ ఒకటి ఉంటుంది ఒక్కొక్కడిని. నాకు డేట్లు ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు తెలియట్లేదు. ఓకే సరే ఒక రోజు ఒక సినిమా షూటింగ్ కి నేను అమ్మాయి కలిసి వెళ్తున్నాము. ఢిల్లీ వెళ్ళాలన్నమాట, కాశ్మీర్ వెళ్ళాలి. మధ్యలో హైదరాబాద్లో ఆగేది అనమాట. నేను ఇట్లా జనరల్ టాపిక్ ఇచ్చి డేట్లు ఇవ్వట్లేదు, విషయం ఏంటి చెప్పేస్తే నేను సాటిస్ఫై అవుతానంటే ఇట్లా అంటున్నారని చెప్పారంటే, నువ్వు బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ అయ్యి షబానా అజ్మీ లేకపోతే వీళ్ళు ఆ లెవెల్లో అవార్డులు తీసుకుని అది కావాలంటే పెద్ద స్టార్ డమ్ అయిపోయి పెద్ద పెద్ద కార్లు కొని పెద్ద బంగ్లాలు కొనేసి పెద్ద ఆల్ ఇండియా స్టార్ అయిపోవాలనుకుంటే ఢిల్లీ వరకు రాను. ఈ రెండిట్లో ఏం కావాలో తెలుసుకున్నాను నేను. లేదు నేను ఢిల్లీ వస్తాను. ఆర్టిస్టులు కొంతమంది మొహమాట పడతారు ఫోటో ఇవ్వటానికి, కానీ నేను ఎప్పుడంటాను వాళ్ళు మనుషులు అనుకోవద్దు, టిక్కెట్లు. నువ్వు ఎంతమందికి నువ్వు ప్రేమగా అట్లా టెస్ట్ చేసి చూపించిన ఇది చేస్తే ఒక్కడు 1000 మందిని తీసుకొస్తాడు. నువ్వు ఇరిటేటింగ్ గా చేసావంటే ఒక్కడు 1000 మందిని వెనక్కి తీసుకెళ్ళిపోతాడు అని. ఇందుకే అమ్మాయి ఎవరు చెప్పలేదు. చాలా మంది ప్రయాణంలో కాదు ఢిల్లీ వరకు వెళ్ళిన అమ్మాయి, ఢిల్లీ వరకు వెళ్ళిన అమ్మాయి, ఈ ప్రయాణంలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మన ముందుకి అల్లరి ప్రేమికుడి నుంచి కొన్ని చిలిపి సీన్స్ రాబోతున్నాయి. ముగ్గురు హీరోయిన్లని మేనేజ్ చేసిన సీన్స్ ఒకసారి చూద్దాం. అమ్మాయి చేతిలో అది ముందు గోల్డ్ స్పాట్లో పడిపోయటం, అది లేకుండా ఒట్టి దీనికి వెళ్ళాం అనుకో చాలా తేడా ఉంటుంది.
ఆడియన్స్ ని ప్రిపేర్ చేయాలమ్మా. ఆ సీన్ యాక్చువల్లీ అనుకున్నాం మేము. మళ్ళీ చేసేవచ్చు తెలుసా? సీన్ మళ్ళీ చేసేయచ్చు కదా అనుకున్నాం. అంటే అదే చెప్పడం అదిరిపోయింది. ఇప్పుడు ఇదే ఎపిసోడ్ దేశముద్రు ప్రతి డైరెక్టర్ లో ఒక ఇన్ఫ్లుయెన్స్ తెలియకుండా ఉంటుంది అన్నారు కదా. దేశముద్రు హీరోయిన్ అంతే కదా, క్యారెక్టర్ monk. హీరో ఇలాగే రెచ్చగొడతాడు. దాంట్లో కొన్ని బిలన్స్, కొంత మామూలు, కొన్ని కామెడీ, ఎంటర్టైన్మెంట్, జగన్ చేంజ్ చేస్తారు. దిస్ ఇస్ వాట్ దేశముద్రు. జాకెట్ పెట్టడం చూపిలేదు చూసావా? అమ్మాయి Correct. క్లోజ్కి వెళ్ళి అమ్మాయి మీద రియాక్షన్ ఇచ్చి కరెక్ట్. అంటే మనం వల్గర్ గా అసలు తెచ్చి వల్గారిటీ అనేది నాకు అసలు మీరు ఇంపాసిబుల్. ఇంక్లూడింగ్ సౌందర్య గారి ఒక క్లోజ్ షాట్ లో, లవ్ మీ క్లోజ్ లో ఆవిడ ఎక్కడ టచ్ చేస్తున్నట్టు చూపించలేదు, ఆవిడ ఎక్స్ప్రెషన్ మీదే ఉంది. అడవి దొంగ సీన్ ఒకసారి చూద్దాం. అడవి మనిషి కనుక చేసుకోవడానికి బట్టలు లేవు, ఇచ్చిన చాక్లెట్ పెట్టుకోవడానికి పాకెట్ లేదు, ఎలా మేనేజ్ చేశాడు? అసలు తిరగడం మ్యూజిక్ మళ్ళీ అడవి దొంగ లాంటి సినిమా ఇక్కడ రవి గారితో చేస్తే ఎలా ఉంటుంది అంటారు? అంటే ఇప్పుడు టార్జన్ కొంచెం ఈయన కొంచెం అలా చేస్తారు కానీ ఈ సీన్లు చేయొచ్చు, ఆ క్యారెక్టర్ అవసరం లేదు. క్యారెక్టర్ ఓకే దా. సో నెక్స్ట్ చిలిపి సీన్ నేను మీకు చూపించబోతున్నాను. అల్లరి మొగుడు నుంచి చూద్దాం. ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు, చేయొచ్చు. ఇది ఇప్పుడు మోహన్ బాబు చేసింది, పెళ్లి అయిపోయి ఇద్దరు భార్యల దగ్గర అలాంటిది ఎప్పుడు చేయలేదు. యాక్చువల్గా రవి అప్పుడు రజనీకాంత్ మంచి భూమిలో ఉన్నాడు. రజనీ నాకు కోరిక, నేను డైరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆ పిక్చర్ నువ్వు చేస్తే చాలా బాగుంటుంది, నా బ్యానర్లో తీశాను, నాకు చేసినా సరే నువ్వు వేరే డైరెక్టర్ పెట్టుకుని చేసినా సరే అంటే చూశాడు పాపం. నేను చేస్తే చూడరండి అది. ఆఫ్టర్ 1 year సబ్జెక్ట్ దొరకలే. ఎందుకు ఆలోచించాడో ఏం ఆలోచించాడో ఎవరికో కమిటీ అనమాట. కమిటీ అయ్యి నాకు ఫోన్ చేశారు, అది ఇట్లా పలానా వరకు చేయాలనుకుంటున్నాను, నేను ఆలోచించాను, ఈ కథ బాగుంటుంది, మీరేమనుకోకపోతే అంటే రజనీ నువ్వు ఆ వేషం వేస్తే చాలు, నేను డైరెక్ట్ చెప్పాను పర్వాలేదు చెప్పాను కదా, అదొక్కటే నా కోరిక. తెలుగులో సిల్వర్ జూబ్లీ ఆడింది, తమిళ్ సిల్వర్ జూబ్లీ ఆడింది వేరా, హిందీ గోవిందా చేస్తే సూపర్ హిట్. సూపర్ హిట్. ఆ లాస్ట్ సీన్ చాలా కాంప్లికేషన్ వచ్చింది, ఏం చేయాలో తెలియలేదు. మా పిల్లలకు కూడా టెస్ట్ పెట్టాను, అసలు ఎవరిని చేసుకోవాలి ఏంటి, ఎవరితో ఉండాలి, అది దాన్ని ఒక విచిత్రమైన మలుపుతో చెప్పాను. అది చూసేసి ఫెంటాస్టిక్ అండి, ఫెంటాస్టిక్. ఆ సాంగ్ నాకు రాజేంద్ర గారి సినిమాలో బాగా నచ్చే ఇంకో అంశం ఏంటంటే ఎందుకంటే స్పీడ్. మా పిల్లలతో ఊరిని అప్పుడప్పుడు టెస్టులు పెడతా ఉంటాను నేను. ఒక అమ్మాయిని ముందు చేసుకున్నాడు, చచ్చిపోయింది అనుకుని ఇంకో అమ్మాయిని చేసుకున్నాడు. కానీ చచ్చిపోయింది అమ్మాయి- తప్పలేదు. తప్పులేదు, చచ్చిపోయింది అనుకున్నా వచ్చింది. ఇప్పుడు ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి, ఎవరినో ఒకరితో ఉండాలి కదా అని వాళ్ళు చెప్పలేకపోయారు. నా మైండ్లో ఒక ఆలోచన వచ్చి దీన్ని కామెడీ మొత్తం ఎంటర్టైన్మెంట్ చేసాం, కామెడీని కామెడీగానే చేయాలని చెప్పేసి వేలు క్యారెక్టర్ పెట్టి, ఎందుకంటే సబ్జెక్ట్ అంతా అలా తీసుకెళ్ళి లాస్ట్లో మటుకు యాక్షన్ పెట్టి ఒక అమ్మాయి త్యాగం చేసి ఇద్దరం కలిసి ఉందామనో లేకపోతే చేయకూడదు, అట్లాగే చేయాలని చెప్పేసి, నీ బిడ్డకు తండ్రి ఎవరు వీడే, నీ బిడ్డకు ఇద్దరు బిడ్డలకు తండ్రి అయినప్పుడు ఒకటికి ఇద్దరు అమ్మాయిని ఎందుకు ఉండకూడదు, ఎవరికి అర్థం కాదు. క్లియర్ యాక్చువల్లీ క్లారిటీ అది. ఇరవై తీసేసిన లాజిక్ అనమాట. నేను హిమాలయాలకు వెళ్తున్నాను అనగానే ఇద్దరు వైఫ్స్ ఫీల్ అవ్వాలి కదా, వాళ్ళిద్దరు క్లోజ్లు కానీ వాళ్ళ రియాక్షన్స్ కానీ ఏం లేవు. హిమాలయాలకు వెళ్తున్నాను కానీ వాళ్ళు ఫీల్ అయిపోయిన అర్థం చేస్తారు, టక్కని కాదు పట్టేసి పాట స్టార్ట్ చేశారు. అది తీయాలంటే బట్ ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. అసలు ఎలా తీయాలి? ఆ రియాక్షన్ తీయకుండా తీయాలి, అంత కాన్ఫిడెన్స్ తీయాలంటే. నాకు కూడా ఎంత కన్విన్సింగ్ ఉందంటే అక్కడ లిరిక్ మళ్ళీ మళ్ళీ ఇద్దరు పాడటం. అది ఎంత కన్విన్సింగ్ ఉంది అది. అది కన్విక్షన్, మ్యాజిక్. ఇంగ్లీష్ లో కూడా తీయేస్తాను నా ఉద్దేశం. పాటలు తీసేసి మామూలుగా ఎంటర్టైన్ చేసేస్తే మీరు వెళ్తే అక్కడ మీరు కూడా పాటలు కూడా తీస్తారు అక్కడ మీరు. వాళ్ళు కూడా ఐ థింక్ వీ కెన్ కీప్ దిస్ సాంగ్ అనుకుంటారు. దాని నుంచి మా చిలిపి సన్నివేశాలు పాటలో చాలా చూస్తూ ఉన్నాం కదా, ఇలాంటి చిలిపి సంఘటనలు మీకు బాగా ముద్రించిపోయినవి ఏమైనా ఉన్నాయా? రౌడీ అల్లుడులో అసలు కొన్ని సీన్లు, ఆఫీస్ లో సీన్లు, మన ఐరన్ శాస్త్రి కదా, ఐరన్ శాస్త్రి కాంబినేషన్ సీన్స్ గానీ, ఆ టికెట్ల సీన్ గానీ, ఆ రూమ్ లో సీన్ అన్ని సూపర్. గ్రీన్ కలర్ సూట్ వేసుకుని కాంట్రాస్ట్ కలర్ వేసి డామినేట్ చేద్దాం ఇలాంటి అసలే మాట అసలు ఎన్నిసార్లు ఆఫీస్కి వచ్చి గారెలు. ఇక్కడ చిన్న విరుపులు ఉన్నాయి కదా, అలాంటివి మీరు ఏమైనా పట్టారా? మీ మీద అలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఏమైనా ఉన్నాయి? నేను చేసినప్పుడు డెఫినెట్ గా నాకు ఇవన్నీ ఇన్స్పిరేషన్ కదా ఇవన్నీ. అసలు హిందీలో అమితాబ్ బచ్చన్ గారు చేస్తారు, నీకు తెలుగులో ఈయన. ఈ సీన్ రాసుకున్నప్పుడు ఇలా అతని బదులు ఇతను వచ్చినప్పుడు సీన్ పేపర్ మీదే ఎంతో కొంత కామెడీ ఉంటది. బట్ చిరంజీవి గారు లాంటి ఆర్టిస్ట్ వచ్చి అది చూపించడమే, అలా చూపించడము, అక్కడ కూర్చోవడం, వీటి వల్ల డైరెక్టర్ కి అడ్రినలిన్ రష్ వస్తుంది. ఇలా అంటాం బేసిక్ గా సెన్సిబుల్. అండ్ ఆ విషయంలో నిజంగా సార్, అలా ఇప్పుడు నేను సీన్ రాసుకుంటాను రవణ్య మీద, అది షూటింగ్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళినప్పుడు హీరో తెలియకుండా ఒక అడ్రినలిన్ రష్ వస్తుంది, బ్రెయిన్ లో ఒక తెలియని కెమికల్ రిలీజ్ అవుతుంది. అది ఇంత ఉంటది. నాకు ఒక సాంగ్ చూపిస్తాను, సాంగ్ లో నా ఉద్దేశం ఏంటో నువ్వు కనిపెట్టి చెప్పాలి ఇద్దరు. సాంగే తప్ప ఆయన నాకు పని లేదు అసలు. నేను అనుకున్నది కావాలి, సెన్సార్ దొరకకూడదు,
సరే అమ్మాయి ఎలా ఉంటుందో ఎందుకు అబ్బాయి మీద ఇంట్రెస్ట్ కన్నా అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఆడియన్స్ దాంట్లో డౌట్ ఏంటి? అది అది పగిలింది అనగానే ఇద్దరు న్యూడ్గా ఉన్నారు అవును, అది అది క్లియర్ అని ఊహకు వదిలేసాం. స్త్రీ యొక్క సౌందర్యాన్ని కానీ న్యూడిటీని కానీ ప్రకృతే కాపాడింది అని నా ఉద్దేశం అనమాట. ఇలాంటి విశాల హృదయాలు అర్థం చేసుకోకుండా మళ్ళీ ఎక్స్పోజింగ్ ఉంటది. ఏంటంటే వాళ్ళు ఆ పీప ఆ డబ్బా తప్ప ఇంకేమీ లేదనే థాటే ఆడియన్స్ కి ఎక్కువ హై వస్తుంది తప్ప డబ్బా నిజంగా వదిలేసి చూపించినా ఏం ఉండదు అక్కడ. యాక్చువల్లీ రైట్. మొత్తం చూపిస్తే థ్రిల్ ఉండదు, నిజంగా ఉండదు. అలాగే అదే కరెక్ట్. అది మీరు అసలు ఆ పాయింట్ ని అది మళ్ళీ ఇంకొకసారి అసలు ఇంటర్వ్యూ అంతా ఇలాగే ఉండాలి. మరి డైరెక్టర్ గారు అంటే మీకు చాలా ఇష్టం అండ్ ఆయన చేసినటువంటి ఒక పాటని మీరు మళ్ళీ రీమిక్స్ చేయడం జరిగింది. ఆ రీమిక్స్ సాంగ్ ఒకసారి చూద్దాం. సాంగ్ ఇది అసలు నాకు ఫస్ట్ వినంగానే నాకు తెగ నచ్చేసింది. ఈయనతో సపోజ్ నాకు కుదరాలని అవ్వాలని కోరుకుంటున్నా, ఓకే, దాంట్లో ఈయన సాంగ్సే మళ్ళీ రీమిక్స్ చేస్తే ఎలా ఉంటుందని ఫీల్. వజ్రాయుధం సాంగ్, ఆ బుగ్గ మీద గొరిగించాడు ఏందబ్బా, అస్సలు అది మామూలు సాంగ్. ముగ్గురు మునగాళ్ళ నుంచి ఇంకొక పాట మన ముందుకు వస్తుంది. చిలిపి పాటల్లో ఇంకొక పాట. కొరియోగ్రాఫర్కి ఏమో గ్రూప్ని పెట్టాలని ఉంటుంది. నాకంటే గ్రూప్ అంటే ఇష్టం లేక కాదు, కొన్ని పాటలు వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ కి ప్రైవసీ అడ్డం వస్తారు వీళ్ళు. బట్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదు, వీళ్ళ రొమాన్స్ మనం తీయాలి. పేపర్లు అనేక రకాల పేపర్లు చదువుతున్నారు. అవును, వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఇద్దరు రొమాన్స్ చేసుకున్నా కూడా వాళ్ళు ఉద్యోగాల కోసం, నిరుద్యోగ సమస్యతో ఉద్యోగాల కోసం చూసుకుంటున్నారు పేపర్స్. అవును, నా లెక్క. ఉద్యోగాలు దొరకపోయేటప్పటికి ఇద్దరు అమ్మాయిలు దొరికారు, డబ్బులు దెబ్బేద్దాం ట్రై చేస్తా ఉంటే చిల్లర పడితే ఈ చిల్లర ఈ అమ్మాయిలు వేయటానికి నాకు ఒకటి కావాలి కదా అందులో పట్టడానికి, చిల్లర పడేటప్పటికి చిల్లర ఏరుకోవటం పనిలో ఉన్నారు. అందులో తర్వాత కూడా ఇది ఆడియన్స్ కి ఎంత అర్థం అవుతుందో ఎంత అర్థం అవుతుందో కానీ రొమాన్స్ కి అర్థం లేకుండా ఒక స్టోరీ లాగా తీసుకురావాలి, అది ఎంటర్టైనింగ్ గా ఉండాలి. డైరెక్టర్ కి ఇష్టం లేకుండా డాన్సర్లు వస్తే ఇలా ఉంటది అని. హరీష్ గారు మీకు బాగా నచ్చి వెరీ రొమాంటిక్ సాంగ్ అండ్ చిలిపిగా ఉన్న పాట ఏమన్నా? ఘరానా మౌడ్లో పాడి విశ్వనాథ్ గారితో రైన్ సాంగ్. ఎవ్రీ ఎక్స్ప్రెషన్, ఎవ్రీ లైన్ రొమాంటిక్ గా ఉంటది. అంటే ఇట్స్ మోర్ దెన్ రొమాన్స్, ఒక ప్యాషనేట్ ఫైర్ లాగా ఉంటది సాంగ్. గానీ అసలు ఇద్దరు ప్రేమికుల మధ్య ఫైర్, యాక్చువల్ గా ఆ ఫైర్ చల్లార్చడానికి మనం అంత రెయిన్ పెట్టి అస్సం ఉంటది ఆ సాంగ్ అయితే. సూపర్ ఎక్స్ప్రెషన్. ఆయన బాడీ మీద అనుకున్న కంట్రోల్ ఉంటుంది, ఎక్సలెంట్. నాకు తెలిసి ఇంకా ఆ కంట్రోలింగ్ నేను ఎక్కడ అలాంటి చూడడం లేదు. ఒక మూమెంట్ చేస్తుంటే చిరంజీవి గారు ఎడ్జ్కి వెళ్ళాలి, మూమెంట్ చేస్తూ ఒకటే కనపడటం కాకుండా ఎక్స్ప్రెషన్ ఎంజాయ్ అవటం. నేను ఇది 1 2 అనగా డాన్స్ చేయటం కాదు, ఎంజాయ్, ప్రతిదీ ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తారు, డాన్స్ చేసిన ఓన్లీ ఎంజాయ్. అది అసలు సైకిల్ వచ్చి గుద్దేయడం, యాక్చువల్లీ అది ఇట్స్ లైక్ లిటిల్ అబ్యూజివ్. సైకిల్ ఒక అమ్మాయిని దాన్ని కూడా రొమాంటిక్, దాన్ని కూడా చాలా కన్విక్షన్ తో తీసాడు. అంటే తీసినప్పుడు థాట్ లో ఆ రొమాన్స్ శృంగం తీసినప్పుడు థాట్ లో లేకపోతే రాదు. అందులో హీరోయిన్ ఎవరైనా ఫీలింగ్ లేదు చూసా. అసలు ఒక పాపులర్ హీరోయినే ఉండాల్సిన అవసరం లేని లాగా ఉంది. నీళ్లు ఎప్పుడెప్పుడు పడాలి, ఏ టైంలో పడాలి, పడిన దానికి రియాక్షన్ ఏంటి, కరెక్ట్ గా గ్రాఫ్ ను మనం ప్రిపేర్ చేయగలిగితే ఓన్లీ విత్ బాడీ ఆడుకోవచ్చు. అస్సలు క్లోజ్అప్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ లేదు, అసలు లేదు, లేదు. మొత్తం యూజ్డ్ బై ద వర్షానికి తడిచిన బాడీని మనం ఎక్స్ప్లోర్ చేసాం. సో నెక్స్ట్ సీన్ కి మనం వెళ్దాం. ఇక్కడ మీరు వెళ్లే ముందు మేము ఇద్దరం కలిసి ఎప్పటి నుంచి ఒకటి అడగాలనుకుంటున్నాం. ఈ పళ్ళు ఏంటి? పూలు. ఈ పూలు ఏంటి? పూలు పళ్ళు. తొట్టె ఏంటి? ద్రాక్ష నుంచి మొదలెట్టి ద్రాక్ష నుంచి ఆల్మోస్ట్ నాకు తెలిసి గుమ్మడికాయ వరకు అన్ని మొత్తం. అసలు అంటే ఏ వేసినా సరే, ఎన్నిసార్లు వేసినా సరే, మళ్ళీ ఇప్పుడు యాక్చువల్లీ చెప్పినా ఎక్కువ సార్లు చేస్తారు రొటీన్ అనుకుంటాం. ఈ ఒక్కదాని అసలు ఎప్పుడు వేస్తారు అని వెయిటింగ్. మేము ఎప్పుడు ఏ రకంగా వేస్తారు, ఎక్కడ ఎలా వాడతారు, అసలు ఏంటండి అసలు వేస్తారుకి తగిలిందుకి తేడా చెప్తా. ఓకే, సూపర్. నేను వేసానా, అది జరిగిందా ఒకసారి చూద్దాం. చిన్న బిట్ నేను చేసింది ఏంటి చెప్పండి. అతను వెంకటేష్ ఉయ్యాల్లో కూర్చుని బాగుండం తాగుతుంటే ఒక అందమైన అమ్మాయి కనబడితే బాగుండం తీసి అందులో పడేసాడు. ప్రతి దాని వాటర్ వచ్చే ఆమె ప్రతి షాట్ లో చేసింది ఏమి లేదా. ఆ అమ్మాయి ఉత్తరం రాసుకుంటారంటే నా గురించి కూడా పాట రాస్తున్నారా అని
జామ చెట్టు చిలక Yeah. అది గిలగిల కొట్టుకుంటే అవి పరవశించే సార్ ఏం చేయలేదు ఈయన ఏం చేయలేదు. చిలక తప్పు ఈయన తప్పు కాదు ఏం కాదు, కాదు, కాదు. వేయలా. సముద్రం పక్కన ఆడతా ఉంటే అల్లు అలలు వస్తాయి వస్తుంటే న్యాచురల్ గా. అలలు కొడతాను నాకు నేను సార్ బాగుంది మీరు చెప్పింది. ఇప్పుడు మేము కూడా చాలా తోటల్లో సముద్రాల్లో వాటర్లో చేసాము. మాకు ఇప్పుడు మరి మాకు అలా పడట్లేదండి. మేము ఏమి చేయట్లేదు, మీలాగా నేను ఏమి చేయట్లేదు. మరి మాకు పడట్లేదండి అలాగా. దానికి షూటింగ్కి వెళ్లే ముందు పొద్దున్నే దేని మీద తీస్తామో దాని మీద ఒక అష్టోత్తరం లాంటి చదవాలి. అబ్బా అది సరే అది లెక్క. చదివితే విజన్స్ వస్తాయి అనమాట. కానీ మీ ద్వారా రవి, హరీష్, మీ ద్వారా ఆడియన్స్ కి ఎంతసేపు బిఏ అంటే బొడ్డు మీద యాప్లని, పళ్ళు పూలని, వచ్చిన వాళ్ళందరూ పళ్ళు పూలు ఎందుకు వాడతారండి? అసలు టోటల్ నా కెరియర్ లో అసలు ఏమేమి వాడానో చూసి ఇయే ఎందుకు అంటున్నారో అవన్నీ ఎందుకు మాట్లాడరు అది ఒకసారి చూడండి. ఏది వదలలేదు ఒకటి సార్. కాదు, ఏమీ వదలలేదు సార్. 100 పైన సినిమాలు, 100 పైన ప్రాపర్టీస్, ఏది ఒకటి కాదు, ఏది 100లో వదలలేదు. ఉండాలి. ఏది వదలలేదు. మరి ఎందుకు అనవసరంగా పొట్టి పూలు పళ్ళు అని? అంటే నేను చెప్తాను సార్ ఎందుకు అని. ఇప్పుడు ఇన్ని శాంపుల్స్ ఉన్నప్పుడు ఎందుకు, ఇప్పుడు మోటార్ బైక్స్ ఉన్నాయి, వెనకాల రిబ్బన్స్ ఉన్నాయి, లౌడర్స్ ఉన్నాయి, ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నప్పుడు పూలు పళ్ళు గురించి ఎందుకంటే అవి సైడ్గా ఉన్నాయి అవన్నీ. ఈ ఏమో ఎక్కడ ఉండవు అక్కడ ఉన్నాయి. ఎక్కడ ఎక్కడ ఉంటాయి. సో అందుకు మరి అవి హైలైట్ అయితే అనమాట. అది అక్కడే ఎందుకుంటాయి? అబ్బా ఎంత మైకంగా అదే. అడిగారు. తగులుతున్నాయి సార్ అవి. ఆ? అయ్యో ప్రకృతి సిద్ధంగా తగులుతున్నాయి అవి. ఇప్పుడు విమానం ల్యాండ్ అవ్వాలంటే రన్వే కావాలి కదమ్మా. జస్ట్ ఇమాజిన్ చేయండి, అక్కడ తప్ప ఎక్కడ వేసినా కూడా స్టే అవ్వదు. యాక్చువల్లీ మూతి మీద వేస్తే కరెక్ట్. నేను విమానం అంటే వేరే ఏదో చాణక్య చదువు గురించి ఏదో చెప్తున్నారేమో అనుకున్నాను నేను. కరెక్ట్ అండి. మూతి మీద వేస్తే పళ్ళు రాలుతాయి. బాగోదు, నేను ఎక్స్ప్రెషన్ వస్తుంది ఎన్నిసార్లు చేసిన. కనుక ఎక్కడ ల్యాండ్ అవ్వాలో అక్కడ ల్యాండ్ అవుతుంది తప్ప ల్యాండ్ కి అది పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ మీకు తెలుసు. వెల్, మరి భక్తిలో కూడా రక్తి మిస్ కానీ క్రియేటివిటీ, ఆర్ ఫర్ రొమాన్స్, ఆర్ ఫర్ రాఘవేంద్రరావు గారు. రాఘవేంద్రరావు గారు భక్తి రస ప్రధాన చిత్రంలో కూడా ఆయన మార్క్ ఎలా చేశారో ఒకసారి చూద్దాం. ఓహా అంటూ ఉంటాడు కదా, మనాడు బాలు ఎక్స్ప్రెషన్ లో చేస్తూ ఉంటాడు. మనం సిచ్యువేషన్ కూడా పెట్టాలని వేళ్ళని ఇట్లా అంటూ కొరిగితే ఇప్పుడు ఆ ద్రాక్ష పళ్ళన్నీ పడేది రసం అయిపోయిందా సార్? దాంట్లో మొత్తం పాటలో వైన్ తయారవుతారు తర్వాత. ఇవన్నీ రవి తర్వాత చాలా మంది తర్వాత వరుసగా అన్నమయ్య, రామదాసు, సోషల్ పిక్చర్ తీయండి, సోషల్ పిక్చర్ తీయండి అంటే కొత్త కుర్రాళ్ళు వస్తున్నారు కదా, మీరు తీస్తే అది డిఫరెంట్ గా ఉంటుందంటే ఏదో అనేవాళ్ళు. సరే మోహన్ బాబు సరే మనోజ్తో సినిమా చేసి సోదరు అంటే చేస్తాను. సరే దాంట్లో ఏదో ఒకటి పెట్టాలి. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో, ఒక మసాలా ఉండాలి ఏదో ఒకటి. కొంచెం బాగా కష్టపడి ఆలోచించి చేసింది అనమాట. సింగిల్ షాట్ లో గీతాంజలిలో ముద్దు పెట్టి తీయటం ఇవన్నీ జరిగినాయి. మళ్ళీ ఈ జనరేషన్ లో ఇంకా నేను ఉన్నాడు అనిపిస్తుంది, ఏదో ఒకటి చేయాలని చిన్న లోపల తప్పను అనమాట. చేసే ఐడియా వచ్చింది. పూలు కామన్ అనుకో, ఇద్దరి మధ్య ఒక సీన్ క్రియేట్ చేశాను అనమాట. అసలు నువ్వు నిగ్రహంగా ఉంటావో నేను నిగ్రహంగా ఉంటావో టెస్ట్ చేసుకుందాం. ఒకళ్ళ చూసుకుంటూ నన్ను చూసి నువ్వు టెంప్ట్ అవుతావు, నిన్ను చూసి నేను టెంప్ట్ అవుతాను, ఏం చేసినా కూడా అని చెప్పి మల్లెపూలతో ఒక సర్కిల్ వేపించి ఆ పాట ఒకటి తీసాను. అంటే ప్రజెంట్ ట్రెండ్కి అది ఒకసారి చూసి మెయిన్ గోల్డ్ చైన్ పువ్వుతో ఎలా వచ్చిందండి. అదే మరి పూషాట్ 2 సార్లు రిపీట్ అయింది. అది రిపీట్ అవ్వాల్సిన రిపీట్ అవుతాయి. అస్సలు ఎందుకు పడింది అన్న దానికి లాజిక్ ఉంటుంది. ఎవరు వేశారు, ఆయన వేయలేదు, అది అవసరం అక్కడ. పడిందండి. అది పడిందండి, మళ్ళీ వేశారు. లేదండి దానికి అవసరం ఉందండి. అవును. అది చైన్ బయటికి తీసుకొచ్చింది సాధనం. 50 సంవత్సరాలు కంప్లీట్ ఇండస్ట్రీలో షూటింగ్లు, పోస్ట్ ప్రొడక్షన్ అవ్వచ్చు, డిస్కషన్స్, మ్యూజిక్ షూటింగ్స్ ఎన్ని ఎలా అంటే 110 సినిమాలు మాకు ఒక కథ షూటింగ్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ చేసరికి మాకు సంవత్సరం వెళ్ళిపోతుంది. అలాంటి మీరు సంవత్సరానికి 3 సినిమాలు చేసేవాళ్ళు టైం. ఇంకా ఎక్కువ ఎక్కువ చేశారు. ఇంకా ఎక్కువ. ఇప్పుడు ఎలా సార్, హౌ కుడ్ యూ మేనేజ్ అంటే డిసిప్లినా లేకపోతే అది హౌ కుడ్ యూ మేనేజ్ కంటే ముందు మేనేజ్ ద టైమ్ అండ్ హెల్త్? అసలు ఎన్ని సినిమాలు ఎలా ఏ సంవత్సరం చేశారు, ఆయన చేసినటువంటి ప్రయోగాలు ఏంటి, ఒక డేటా చూపిస్తాం మీకు. ఒక సంవత్సరంలో 8 సినిమాలు చేశారు. దట్ ఈస్ 1981. ఒకే సంవత్సరంలో 7 సినిమాలు అలా 2 సార్లు చేశారు. 1985 and 86. నా బుగ్గ మీద గోరిగిచ్చుడేందబ్బా, బుగ్గ మీద ఎర్ర మొగ్గలేందా,
నెవ్వా ఒక్క సంవత్సరంలో 6 సినిమాలు చేశారు 1980లో. శీతాకాలం వచ్చింది రమ రమ ఒక్క సంవత్సరంలో 5 సినిమాలు చేశారు, అలా 5 సార్లు. 77, 82, 83, 84, 88. తీరపు తక్కిదిని తపనలో రేగేనమ్మ సందేనల్లో. దెన్ ఒక్క సంవత్సరంలో 4 సినిమాలు, అలా 2 సార్లు. దట్ 78 and 92. ఒక్క సంవత్సరంలో 3 సినిమాలు, అలా 6 సార్లు చేశారు. సంవత్సరానికి 3 సినిమాలు, 6 సార్లు. 79, 87, 89, 94, 96 and 98. హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ 1975 నుంచి రామ్ పక్కనోడమ్మ సందమావ 2006 వరకు, కల్లోకి వచ్చినట్టు మేన బావ అంటే 31 సంవత్సరాల పాటు రామ్ పక్కనోడమ్మ సందమావ రాక రాక ఎందుకొచ్చే అయ్యో రావా. దర్శకేంద్రుడి క్యాలెండర్ లో సినిమా లేని సంవత్సరం లేదు. పుణ్యభూమి నా దేశం నమో నమామి అన్యభూమి నా దేశం సదా స్మరామి. అంటే బహుశా 8 అనే సంఖ్య నా ఉద్దేశంలో ప్రీవియస్ ఇయర్ మొదలుపెట్టింది బహుశా ఏదో జనవరి ఫిబ్రవరిలో ఒక్కోసారి అడవి రాముడు రిలీజ్ అయినప్పుడు వారానికే కల్పన కూడా రిలీజ్ అయింది. టోటలీ డిఫరెంట్ జానర్స్. కొన్ని షూటింగ్ లేట్ అయ్యొచ్చు, బట్ రిలీజ్లే అందులో. ఇంకా అయినా రిలీజ్ వస్తే కదా పారామీటర్ మనకి రిలీజ్ అయ్యి కదా. డైరెక్టర్ సినిమా రిలీజ్ అవడం అంటే అంటే ఏంటంటే కంటిన్యూస్ గా అసలు? షూటింగ్ లోనే ఉన్నారు, అవును, బ్రేక్ ఎలా తీసుకున్నది time లేదు. ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? షూటింగ్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒక సినిమా సబ్జెక్ట్ అయిపోయింది అనుకున్నాం, అదేంటంటే మెయిన్గా నీకు చెప్పేటప్పటికే హీరో దగ్గరికి వచ్చి చెప్పేటప్పటికే బిగినింగ్ నుంచి ఎండ్ వరకు క్లారిటీ ఉంటాం. నువ్వు ఓకే అనగానే షెడ్యూల్ వేసేవాళ్ళు వేస్తూ ఉంటారు. నేను సత్యానంద్ కూర్చుని దీని మీద నెక్స్ట్ వంట స్టార్ట్ అయిపోయేది. నెక్స్ట్ వంట ఐడియా స్టార్ట్ అయ్యేది. Yeah. సెట్ అయిపోయింది. టైమింగ్స్ కూడా నేను 7 o'clock మొదలు పెడితే కంపల్సరీగా 7 స్టార్ట్ చేస్తాను. 7:30 లోపల fresh గా ఉంటుంది. షార్ట్ చేసేస్తారు. తర్వాత ఈవినింగ్ కూడా ఎక్కువ వేస్ట్ చేయకుండా 1 గంట అయినా రైటర్తో స్పెండ్ చేస్తాను. అబ్బని తీయని దెబ్బ. సో ముందు హరీష్ గారికి దర్శకేంద్రుడి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా. రౌడీ అల్లుడు. ఆయన సినిమాలు ఏమైనా రీమేక్ చేస్తే ఏం చేస్తారు? రౌడీ అల్లుడు. డైరెక్టర్ గారు హీరో అయితే, Hmm. మీరు డైరెక్టర్ అయితే ఆయనకి ఎలాంటి క్యారెక్టర్ డిజైన్ చేస్తారు? ఒక భీష్ముడు లాంటి క్యారెక్టర్ డిసైడ్ చేస్తాను. జగత్ బాబు గారు చేశారు కదా క్యారెక్టర్, ముద్దుల ప్రేమికుడు, అల్లరి ప్రేమికుడు అని. ముగ్గురు అలాంటివి ముద్దుల ప్రేమికుడిని పెట్టి కనీసం 30 మంది హీరోయిన్లను పెడతాను. హరీష్ గారు మీ ప్రశ్నలు అయితేనే ఇప్పుడు రవితేజ్ గారికి ప్రశ్నలు. డైరెక్టర్ గారు మీకోసం సినిమా డిజైన్ చేస్తారండి, కానీ అది భక్తిరస ప్రధాన చిత్రమే అవ్వాలన్నారు. కానీ క్యారెక్టర్ మీ ఇష్టం చూస్ చేసుకో, ఎవరి మీద చేద్దాం అన్నారు. ఏ దేవుడి మీద చేస్తారు? కృష్ణుడు, ద మోస్ట్ రొమాంటిక్, లైక్ ఫుల్ ఆఫ్ గర్ల్స్. 16,000 మంది ఫుల్ ఆఫ్ ఇచ్చేసారు. గర్ల్స్. హీరోయిన్లను కూడా సీజీలో చేయాలి ఇప్పుడు. కృష్ణుడికి మీసాలు అది మీ తీసేయాలి, ఇష్టం. కృష్ణుడికి మీసాలు తీసేయాలి. హ్యాపీగా అసలు అంతమంది గర్ల్స్ పెడితే తీసారు. దర్శకేంద్రుడు దర్శకత్వం వహించిన 3 ఆప్షన్స్ ఇస్తాను సినిమాలు. వాటిలో మీరు ఏ సినిమా అయితే తిరిగి నటించడానికి, తిరిగి రీమేక్ చేస్తే ఇష్టపడతారు? జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు. నేనైతే మూడే అయ్యి ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైనింగ్. 3 పూలు 6 కాయలు. అంతే. రవి గారి లాస్ట్ క్వశ్చన్. ఎస్. 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. అప్పుడు గనక మీరు హీరో అయితే, డైరెక్టర్ గారి సినిమా మీకు ఆఫర్ వస్తే హీరోయిన్ ఎవరు? శ్రీదేవి. ఇప్పుడు మేము అబ్బని తీయని చెప్ప ర్యాపిడ్, మేము డైరెక్టర్ గారిని 3 ఫాస్ట్ క్విక్. ఫస్ట్ నాకు చక్కని రాలేదా? నువ్వు ఆలోచించేసి ప్రోగ్రామ్ నువ్వు ఆలోచించి ప్రోగ్రామ్ పెట్టేసుకున్నావు. సరే, చాలా సింపుల్ క్వశ్చన్స్, నేను అడిగే లోపు నువ్వు ప్రిపేర్ అయిపోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ సార్, ది బెస్ట్ అంటే మీకు అబ్బా ఒక స్త్రీత్వం ఉట్టిపడే ఒక అందమైన నడుము, ది బెస్ట్ నడుము మీ దృష్టిలో ఎవరిది? తిరిగిలేదా దానికి? ఇప్పటి జనరేషన్ లో, ఒక్క నేననే కాదు, ఇప్పటి డైరెక్టర్ల సినిమాలలో ఈ సినిమాకి నేను చేస్తుంటే బాగుండేది అని మీరు ఫీల్ అయిన సినిమా ఏంటి? రవిద అయితే కిక్ అమ్మా. మీకు చేసిన అన్ని సినిమాల్లో ఒకవేళ రవితేజ గనక అప్పుడు పుట్టింటే ఏ సినిమాలో పెట్టుకునేవాళ్ళు మీరు? డెఫినెట్ గా రౌడీ అల్లుడు సూట్ అయ్యేవాడు, అల్లర్మగుడు సూట్ అయ్యేవాడు,
జగదేక్ నా వీరుడు. నా- నా ఉద్దేశంలో జగదేక వీరుడు సూట్ అయ్యేవాడు. అల్లరి ప్రేమికుడు అయితే ఎరగదీసేవాడు. అరే పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామి. నా స్టైల్ ఆఫ్ సాంగ్ ఈ హీరోయిన్ ఏమైతే అయితే అదిరిపోద్ది అని ఫీల్ అయిన హీరోయిన్ ఎవరు? ఈ నడువు అయితే పర్ఫెక్ట్ ఫిట్ అది అవుతుంది. కరెక్ట్. అంటే కాజల్ కళ్ళు, అరే సమంత నవ్వు, అరే శృతి హాసన్ షేపు, తమన్నా నడుము. ఎవరు వదిలేరు? చాలా ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా? నేను క్వశ్చన్ అడగలేకపోతున్నా. ఐ అగ్రీ మై డిఫీట్. అయిపోయింది. వీళ్ళలో బెస్ట్ పార్ట్ ఏంటంటే, అంటే నాకు నచ్చింది నా అబ్జర్వేషన్ లో, నాకున్న ఆయనతో నేను స్పెండ్ చేసిన టైం గానీ, ఒక ఏజ్ వస్తే ఎవరికైనా ఒక చేదస్తం, ఒక నసం ఎక్కువ అవుతుంది. 0%. అది మామూలు విషయం కాదు. ఏజ్ వస్తే కదా. అదే ఏజ్ కదా. వస్తే కదా, అది problem. మరి అదే కదా. ఏజ్ నే అలా అర్థాన్ని. ఇది వచ్చి బికాస్ ఐ ఆల్వేస్ స్ట్రాంగ్లీ బిలీవ్ అది నా 22 దగ్గర స్టక్ అయిపోయినట్టుంది. ద బెస్ట్ పార్ట్ నీ గురించి నా అసెస్మెంట్ చెప్తున్నారు రవి. అంటే నా గురించి అండి. అంటే నీ గురించి అంటే ఎంత తపన పడ్డావో, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. వాటికే యాప్ట్గా సూట్ అవుతాం. ఎందుకంటే డెఫినెట్గా ఇక అచీవ్డ్. ఎంత కష్టపడ్డావో, చిన్న షెడ్లో నువ్వు చౌదరి కింద గుణశేఖర్ ఉండి అక్కడి నుంచి కష్టపడుతూ ఒక చిన్న స్కూటర్, ఆ స్కూటర్ ఆగిపోతా ఉంది చేసి ఇక్కడికి వచ్చి గుణశేఖర్ పిక్చర్, ఆ పిక్చర్, ఈ పిక్చర్, నా పిక్చర్ లో కూడా 200 days పిక్చర్ లో యాక్ట్ చేసి నిజంగా ఐ విష్ యూ షుడ్ రీచ్ మెనీ మోర్ హైట్స్. అండ్ ఇప్పుడు రిలీజ్ అవబోయే కిక్ 2 మళ్ళీ సూపర్ డూపర్ హిట్ అయ్యి, మనం చేయబోయే పిక్చర్ మళ్ళీ ఇంకా సూపర్ డూపర్ హిట్ అయ్యి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నువ్వు చేస్తున్న సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మళ్ళీ సెన్సేషన్ క్రియేట్ చేసి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవంలో మీ అనుభవాలు పంచుకున్నందుకు అండ్ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసినందుకు మీ ఇద్దరికి దర్శకేంద్రుని చేతుల మీదుగా చిరుకానుక. ఈ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మీకు మాకు థ్యాంక్ యూ వెరీ మచ్. many thanks. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ధీర 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 మనసాగలేదురా చేరరార శూర సొగసందుకోదురా నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా. నా బాగా చిన్నప్పుడు మీరు నాకు నైబర్సు. నేను పెరిగిన తర్వాత మా నాన్నగారు యాక్టర్ అయ్యి ఒక కారు కొనుక్కుని అది వచ్చిన తర్వాత వీళ్ళ నాన్నగారు నైబర్స్. ప్రెసిషన్ అబ్బాయికి పర్ఫెక్ట్. కళ్ళతోడు పగిలిపోద్ది కవి. నువ్వేమో ఫుడ్గా తినేసి మా ఫుడ్ ఏమో కుక్కలకు పెడతాను.